విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్ అంటే ఆపరేషన్ కగార్ నడుస్తూ ఉంది ఛత్తీస్గఢ్లో. ప్రతి 15 రోజులకు ఒక ఎన్కౌంటర్ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎన్కౌంటర్లో 50,000 మంది కూడా చనిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ యొక్క హత్యాకాండ అనుకోవాలా లేకపోతే ఈ ఎన్కౌంటర్లు ఏమన్నా? ఇది ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్గా లేదు. ఓకే, ఒకప్పుడు బూటకం ఎన్కౌంటర్లు ఉన్నాయి. పట్టుకొని చంపడం, గ్రామాల్లో పడి యువకులను, సంఘ నాయకులను లేదా దళ సభ్యులు దొరికితే సివిల్లో ఉంటే లేదా ఏదో రకం అరెస్ట్ చేసి చంపిన బూటకం ఎన్కౌంటర్ చరిత్ర 90% ఉంది. కొన్ని ఎన్కౌంటర్లు కూడా గత చరిత్రలో 1, 2, 4 ఉన్నాయి, లేకుంటే ఏం లేవు. కానీ ఇప్పుడుకి వచ్చే వారికి ఏంటంటే ఇప్పుడు ఈ కాలం లోపల ఈ ఎన్కౌంటర్స్ అనేటి ఎన్కౌంటర్స్ అవి యుద్ధము. ఉదాహరణకు మాడు లోపల 38 మంది చనిపోయినరు బాంబింగ్ తోటి, డ్రోన్లతోటి. తర్వాత వేలాది బలగాలు చుట్టుముట్టి చంపేశారు 38. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఇవాళ మన కరిగుట్టలు అనేటి కూడా మనం ఏం చూస్తున్నాం, అది 10,000 బలగాలు అంటారు, 15,000 అంటారు. మనకు స్పష్టంగా మనకి ఏమీ తెలియదు. కానీ ఇన్ని వేల బలగాలు చుట్టుముట్టి వాళ్ళు మిలిటరీ హెలికాప్టర్లు వచ్చినాయి, డ్రోన్లు వచ్చినాయి, తర్వాత అత్యాధునికమైన ఆయుధాలు వచ్చినాయి, మిలిటరీ బలగాల కమాండింగ్ వచ్చింది. కాబట్టి ఏం తెలియజేస్తుంది? అది యుద్ధమే. అంటే యుద్ధం అనే దాని ద్వారా చేయడం అనేది నీ దేశ పౌరుల పైన నువ్వు యుద్ధం చేయడం ఏ రకంగా సరైనది? వ్యతిరేకమైంది, అది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. దేశ ప్రజలు వాంఛించడం లేదు. ఒక కారణం మీరు చెప్పొచ్చు కాక, వాళ్ళు హింస చేస్తుండ్రు, రాజ్యాంగం ప్రకారంగా ఆయుధాలు పట్టుకొని ఈ రకం చేయడం సరైనది కాదనేది మీరు మాట్లాడేదో అదొక అంశం ఉంది. ఆ అంశం ఉన్నప్పటికీ వాళ్ళు పట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని ఆ విషయాలు ఏవైతుందో చర్చించి చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రజలు కోరుతుండ్రు. ప్రజలు మావోయిస్టులు మాత్రమే కాదు, అనేక మంది కోరుతున్నప్పుడు మీరు అసలు మిలిటరీ పరంగా సైన్యాల నుంచి యుద్ధం ఎట్లా చేస్తారు? అది చాలా నష్టం కదా. అది తీవ్ర వ్యతిరేకమైంది. మీరు ఇప్పటికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీంట్లో వెంటనే మా శాంతి కమిటీ అభిప్రాయం ప్రకారంగా తప్పనిసరిగా మీరు అంటే ఈ యుద్ధం చేయడం ఆఫ్ చేసి మీరు వాళ్ళు ఏదైతే చెప్తుండ్రో మీరు దాన్ని ఆపరేషన్ కర్రెగుట్టలలో కూడా దాదాపు 38 మంది ఇప్పటికే చనిపోయినట్టుగా, మొన్న ఒక 6 అన్నారు, నిన్న 38 మంది అన్నారు. మొత్తానికి చనిపోయినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క డెడ్ బాడీని కూడా, ఒక్క నక్సల్ డెడ్ బాడీని కూడా బయటకైతే ప్రవేశపెట్టలేదు. అసలు ఈ వార్తలను ఏమనుకుంటారు? ఇప్పుడు దాదాపు 5 రోజుల నుండి ఈ వార్తలు ఏవైతున్నాయో మొత్తం సమాజాన్ని ఒక రకంగా అంటే ఈ మిలిటరీ ఏదైతుందో ఈ ప్రచారం అనేది ఉందో ఇక ఏమీ లేదు, మావోయిస్టులు పని అయిపోయింది, ఖతం కాబోతున్నారు. అంటే 2026 మార్చి కాదు, ఇప్పుడు ఇంకా 3 నెలల లోపలనే వాళ్ళు ఖతమవుతుండ్రనే ఒక మూడును తీసుకొస్తుండ్రు, ఒక టెర్రర్ను వ్యాపింపజేస్తుండ్రు. మనం ఏమీ చేయలేము, మావోయిస్టు పార్టీ ఏమీ చేయలేదని ఒక వ్యాపింపజేస్తారు. కానీ మనం కనుక చూస్తే మరి ఏవి శవాలేవి లేవు కదా, శవాలు లేవు, ఏమీ లేవు. అట్లంటే దాని యొక్క బలం లేదని కాదు, దాని శక్తి లేదని కాదు. వేలాది మంది బలగాలు చుట్టుముట్టినప్పుడు సరే నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కాదనలేము. కానీ అదే టైం లోపల అంటే మీడియా లోపల ఏమొస్తుందని అంటే వాళ్ళు ఎక్కడికి తప్పకపోలేరు అని అంటే ఎట్లా? వీళ్ళ గెరిలా యుద్ధం తెలుసా? ఆ గెరిలా యుద్ధం తెలియకుండా వాళ్ళు 50 ఏళ్ళ కాంచి వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు నువ్వు చుట్టుముడుతున్నా అంటే అడుగడుగున గజం నువ్వు ఉంటావా? ఎన్ని బలగాలు ఉంటాయి? నీ 70 కిలోమీటర్ల పొడవు, 35 కిలోమీటర్ల వెడల్పు ఉన్న దాంట్లో చెట్టుకు పోలీసు వాళ్ళు ఉండగలుగుతారా? ఉండలేరు. మీరు లేదు, చెట్టుకున్న వాళ్ళు కూడా కాల్చుకుంటూ కూడా బయటకు వెళ్ళిపోతారు. నువ్వు మొత్తము అంటే విశాలమైన ప్రాంతంలో ప్రతి చెట్టుకు నువ్వు ఉండలేవు. వాళ్ళు గెరిల్లా యుద్ధం చేస్తారు. కాబట్టి ఎందుకు మరి ఇప్పుడు 5 రోజుల నుంచి ఎందుకు జరగలేదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఒక గెరిల్లా యుద్ధం చేస్తుండ్రు. వాళ్ళు కూడా తప్పుకునే మార్గాలు ఉంటాయి. ఒక్కొక్క సందర్భం నష్టపోవచ్చు. పెద్ద ఎత్తున బలగాలు కేంద్రీకరించినప్పుడు, డ్రోన్లు వచ్చేసినప్పుడు కొన్ని నష్టాలు జరగవచ్చు. ఇప్పటిదాకా మనకు పెద్ద నష్టాలు జరిగిన వార్తలు ఏమీ లేవు, రేపు జరగవచ్చు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒకటే మేము చెప్పేది, ఇది ఏ రకంగా చేసినా వాళ్ళు కూడా గెరిల్లా యుద్ధం చేస్తుండ్రు. వాళ్ళకు ప్రతిబంధకాలు ఉన్నమాట వాస్తవమే, వాళ్ళ అననుకూల పరిస్థితులు ఎదుర్కొంటున్నమాట వాస్తవమే. కానీ మిలిటరీ బలగాలు, కేంద్ర ప్రభుత్వ బలగాల యొక్క ఆధిపత్యం చాలా 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 పైచేయి ఉన్నది, వాస్తవమే. ఈ పైచేయి ఉన్న మాట ఎంతైతే వాస్తవమో మీరు పైచేయి ఉండదని చెప్పి నిర్మూలించడం అనేది ఇప్పుడున్నటువంటి మా పరిస్థితులలో కర్రెగుట్టలలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఉన్నారు, హిడ్మా లాంటి వాళ్ళు ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకోసమనే ఆపరేషన్ కర్రెగుట్టలు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి. మీ అంచనా మేరకు అక్కడ ఉన్నారా? వీళ్ళు ఎస్కేప్ అయ్యారా? లేకపోతే ఈ వార్త కూడా బూటకమా?
ఇది ఒక రకంగా ఏంటంటే ఒక మానసికమైన ఒక ప్రచారం ఇది. Okay. ఈ ప్రచారం అనేది ఏందో ఈ ప్రచారం లోపల వాళ్ళు ఉన్నారు అనేది అవి వాళ్ళని చెప్తారా మిలిటరీ ప్రకారంగా? Yes. ఒకవేళ ఉంటే ఆపరేషన్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తారు. 5 రోజుల కంచి ఇడుమా ఉన్నాడు, కేంద్ర కమిటీ నాయకులు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటే ఒక సమాజం లోపల ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం, ఏమీ లేదు సపరేట్గా వాళ్ళ ఆయుధాలు కిందేస్తే అయిపోద్దని ఒక మూడును సృష్టిస్తుండ్రు. ఈ మూడును సృష్టించడం సరైనదా కాదన్నది వేరే విషయం. మరి ఇప్పుడు ఒక్క ఛానల్ కాదు, తెలుగు హిందీ ఛానల్స్ గత 5 రోజుల నుంచి ఇంత ప్రచారం, వీళ్ళే పోయి చూసినట్టుగా, అక్కడ ఇడుమ ఉన్నట్టుగా, ఈ ఇళ్ళ నుంచి తప్పుకోపోయినట్టుగా, ఇంకో ఇంతమంది చనిపోయినట్టుగా, ఇవన్నీ వార్తలు ఇవి. అంటే మీడియా కూడా ఏంటంటే చాలా ఒక వాళ్ళ వ్యూయర్స్ కోసము చాలా తప్పుడు పద్ధతులు అన్ని ఛానల్స్ వస్తా ఉన్నాయి. లీడ్స్ బట్టే మీడియా అట్లా ప్రొపగండా అనుకోవచ్చు. అంటే లీడ్ ఇప్పుడు వాస్తవంగా మరి ఒకవేళ అయితే వాళ్ళు చనిపోతే మిలిటరీ అధికారులు చెప్పాలి, పోలీస్ అధికారులు చెప్పాలి, శవాలను చూపించాలి. నువ్వు మీడియా నువ్వేం అడగాలి? శవాలను చూపించు అని అడగాలి. శవాల కోసం ఎందుకు అడగటం లేదు? శవాల కోసం ఎవరైనా పోనిస్తుండ్రా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజుల నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతుంటే మీరు ఎందుకు అడగరు? మీడియా అనేది ఒక ప్రజాస్వామిక పాత్రను ఎందుకు పోషించకుండా అది ఇచ్చిన వార్తని దాన్ని పెట్టేస్తే అదెట్లా మీడియా? అడుగుతున్నాం, మనం కూడా అదే అడుగుతున్నాం. అసలు ఏంటి ఆర్మీ అధికారులు చెప్తున్నటువంటి మాట వాస్తవమైనా, ఇది ఫేక్ అనే దాని విషయంలో కూడా ప్రయత్నం అయితే నడుస్తూ ఉంది. దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆపరేషన్ కర్రెగుట్టలు ఒకవైపు, ఆపరేషన్ ఖగార్ ఒకవైపు, ఈ 2 విషయాలలో మావోయిస్ట్ పార్టీకి ఎంత మేరకు దెబ్బ తగలడానికి అవకాశం ఉంది? ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ అనేది అవుతుందో, ఖగార్ అనేది ఆపరేషన్ పేరు వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు అంటే చరిత్ర లోపల వాళ్ళు అనేక పేర్లు పెట్టుకున్నారు. గ్రీన్ అంట్ ఆపరేషన్ పెట్టుకున్నారు, చాలా పేర్లు ఉన్నాయి. 2 ఏళ్లకు ఒక ఆపరేషన్ పేరు, 4 ఏళ్లకు ఒక ఆపరేషన్ పేరు, ఈ రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే ఖగార్, అంతిమ యుద్ధం అనేది వాళ్ళు చెప్తుండ్రు. సరే, అంతిమ యుద్ధం అనుకున్నప్పుడు ఇంకెక్కువ బలగాలు కేంద్రీకరించిన మాట వాస్తవమే. గతం నుంచే కేంద్రీకరణ ఉన్నది, దాంతో పాటుగా ఇప్పుడు మరింత కేంద్రీకరణ పెరిగింది. డ్రోన్లు గతంలో ఉన్నాయి. 2009 లోపల డ్రోన్లు ఏనాడో వచ్చినాయి. అత్యాధునికమైన డ్రోన్లు రాబోతున్న విషయం మావోయిస్టు పార్టీకి చాలా క్లియర్గా స్పష్టంగా తెలుసు. 2009 లోపటనే మావోయిస్టు పార్టీ మిలిటరీ కమిషన్ ఒక జంగ్ అనే ఒక పత్రిక లోపల చాలా వివరమైన లెటర్ రాసింది. డ్రోన్లు వస్తున్నాయి కాబట్టి ఏ రకంగా ఉండబోతున్నది, మనం ఏ రకంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, మన మూమెంట్స్ ఏముండాలి అనే విషయాలు కూడా ఏంటంటే వాళ్ళు ఆనాడే రూపొందించుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు కొన్ని మీడియాలో కూడా కనపడతాయి పెద్ద పెద్ద బంకర్లు ఉన్నట్టుగా, అంటే వాళ్ళ రక్షణ కోసం. అంటే కొన్ని అంటే దొరికినాయి, పోలీసు బలగాలకు దొరికినాయి, కొన్ని బంకర్స్ దొరికినాయి, కొన్ని దొరకలేదు. వాళ్ళు అనేకమైన చరిత్ర ఊహించని పద్ధతిలో కూడా వాళ్ళు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు కూడా. తీసుకోకుండా కూడా ఏంటంటే వాళ్ళు ఏమి అంటే పాత పద్ధతులే ఉండరు. కాబట్టి సరే, అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం బలం చాలా పెద్దది. వాళ్ళకి అనేకమైన టెక్నాలజీ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. వాళ్ళతో పోల్చుకుంటే మావోయిస్టు పార్టీ ఆనాడైనా ఈనాడైనా చాలా 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 బలహీనమే. కానీ అయినప్పటికీ వాళ్ళ యొక్క దృఢత్వం, వాళ్ళు త్యాగానికి సిద్ధపడి ఉన్నారు. వాళ్ళు ఆ త్యాగానికి గల కారణం ఏందనుకున్నప్పుడు పేద ప్రజలకు, ఈ సమాజంలో పుట్టిన మెజారిటీ ప్రజల కోసం, ఓన్లీ ఆదివాసులు కాదు, ఆదివాసీ ప్రాంతాలు ఇవాళ పరిమితమైనంత మాత్రాన ఓన్లీ ఆదివాసుల కోసం కాదు, ఈ దేశంలో పుట్టిన కూలీల కోసం, రైతుల కోసం, శ్రామికుల కోసం, వివిధ ఉద్యోగస్తుల కోసం, ప్రజాస్వామిక వాదుల కోసం కూడా ఏంటంటే వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకనాడు తెలంగాణలో కూడా హైదరాబాద్, వరంగల్ మాత్రమే కాదు, విజయవాడ కావచ్చు, కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఆ మొత్తం ప్రాంతాల్లో కూడా ఉన్నారు. అది ఎంతో కాలం క్రితం కాదు, అది 10-15 సంవత్సరాల క్రితం కూడా ఢిల్లీ నగరం లోపల కూడా అక్కడ జిల్లా కమిటీ ఉండే పనిచేసింది. కాబట్టి ఇది ఏదైతుందో ఓన్లీ ఆదివాసులని ప్రచారం చేయడం, అది చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది కాదు అది. అయితే ఇప్పుడు ఇవాళ వాళ్ళ దాంట్లో పాటు ఉన్నది, దళాల్లో ఉన్నది ఆదివాసులే, అక్కడ ప్రజలు ఆదివాసులే, మెజారిటీగా నాన్ ఆదివాసులు కూడా ఉన్నప్పటికీ మెజారిటీగా 90% పైగా ఆదివాసులే చనిపోతుండ్రు. దళాల్లో ఉన్న కూడా ఆదివాసులే. అంటే మావోయిస్టులు చనిపోయినా, ఆదివాసులు చనిపోయినా, పోలీసులు కూడా ఇప్పుడు యుద్ధం ఈ యుద్ధం అనేది యుద్ధంలో ఎవరు చనిపోయినా ఇది ఏదైతుందో సమాజం బాధపడుతుంది. ఇందులో